నమస్తే. పద్మ అవార్డుల విషయంలో ముఖ్యంగా నిన్న బండి సంజయ్ గారు కీలకమైనటువంటి కొంత కాంట్రవర్సీ కామెంట్ చేయడం జరిగింది, ముఖ్యంగా గద్దరన్నను ఉద్దేశిస్తూ. సో నక్సలిజం స్వభావం ఉన్నటువంటి వ్యక్తులకు మేము ఏ విధంగా ఇస్తాం పద్మ అవార్డులు అన్నటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు అసలు అవార్డే ఇవ్వమన్నటువంటి ఆ యొక్క కామెంట్ చేయడం జరిగింది. సో వీటన్నిటిపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గద్దరన్న కూతురు వెన్నెల గారు. అక్క నమస్తే. సో నిన్న బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూసుకుంటారు? బండి సంజయ్ అన్న గారు నిన్న చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఒక బాధ్యత గల పదవిలో ఉండి అన్నగారు అట్లా మాట్లాడడం చాలా బాధ అనిపించింది. అట్లాగే యావత్ తెలంగాణ ప్రజలు, మేధావులు, విద్యార్థులు, కళాకారులు, అమ్మలక్కలు వందలాదిగా నిన్న నుంచి ఫోన్ వచ్చి చాలా బాధపడడం జరిగింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి యావత్ భారతదేశ ప్రజలు చాలా బాధపడుతున్నారు. దానికి ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాము. అన్నగారుకు ఏమి మనసులో పెట్టుకొని మాట్లాడారో తెలియదు, కానీ ఆయన మాటలు మాట్లాడినారు. ఇక్కడ గద్దర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక సమూహం, ఒక శక్తి. ఆయన ప్రజల మంచి, ఒక కులానికో మతానికో వర్గానికో చెందినవాడు కాదు, ఒక సిద్ధాంతాన్ని కూడా చెందినవాడు కాదు. ఆయన సిద్ధాంతాన్ని తాను అవలంబించుకుంటూ ఆచరణలో తీసుకుంటూ వాటిని కలుపుకొని సమాజానికి ప్రజలకు ఏది మంచి అవుతుందో కలుపుకొని పోయిన వ్యక్తిని మీరు ఆ విధంగా మాట్లాడడం చాలా బాధ అనిపించింది. అంటే భౌతికంగా మన మధ్యలో లేనప్పటి సందర్భంలో గద్దరన్నని ఈ విధంగా అనడం కొంత యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా దీనిపైన చాలా విమర్శలు గుప్పిస్తున్నటువంటి సందర్భం. అంటే ఆయన బతుకున్నప్పుడు ఇటువంటి కామెంట్స్ ఏం రాలేదు. అంటే గన్ను పట్టి కాల్చిండు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను కాల్చేసిండు, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను సైతం కూడా కాల్చి చంపినటువంటి చరిత్ర అన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. సో మీ నాన్నగారు ఎప్పుడైనా గద్దర్ గారు గన్ను పట్టి కాల్చినటువంటి చరిత్ర, అలాగే మీరు ఎప్పుడైనా చూసినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అదే బండి సంజయ్ అన్న గారు కాల్చిండు అని చెప్పినారు కాబట్టి ఎవరినైతే కాల్చిండో, ఎవరైతే గద్దర్ గారు గన్ను పట్టి ఎవరినైతే కాల్చిండో, లేదా ఎవరైతే చనిపోయినారో ఆ డీటెయిల్స్ అని ప్రజలకు చెప్తే ప్రజలు నిర్ణయిస్తారు ఏది కరెక్ట్, అది ఏ రాంగ్ అని. అట్లాగే ఇక్కడ కూడా చూస్తే ఇక్కడ ఎవరు కాలుస్తున్నారు, ఎవరు చచ్చిపోతున్నారు గత 6 నెలలు చాలా క్లియర్గా తెలిసింది. ఇక్కడ కొట్లాట గద్దరని తిట్టిను వాళ్ళని తిట్టినని కాకుండా ఎవరిని అంచివేస్తున్నారు, ఎవరు అంచివేయబడుతున్నారు. ఇక్కడ గొడవ అయ్యేది, కొట్లాట అయ్యేది ఇక్కడ భారత రాజ్యాంగాన్ని రక్షించే అని ఒక బాటలో వెళ్తున్న వాళ్ళకు చాపకంద నీరులాగా మేము భారత రాజ్యాంగాన్ని రక్షిస్తున్నామని చెప్పి దొంగచాటుగా చాపకందు నీరులాగా మనువాదాన్ని బలోపేతం చేస్తున్న వాళ్ళ మధ్య కొట్లాట. సో దాన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాము. మీరు ఖచ్చితంగా జవాబుదారులు. గద్దరన్న ఎంతమంది చంపారు, ఎంతమంది కాల్చిండ్రో అది మీరు ప్రజలకు పెట్టాల్సిందే కోరుతున్నాం. ఎందుకు గద్దరన్నని ఇప్పుడు చనిపోయిన తర్వాత హంతకునిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఈ సందర్భంలో ఎందుకు చేస్తుంది బీజేపీ పార్టీ అనుకోవచ్చు? అది ఎందుకు చేస్తుంది అంటే ఇది ఒక టాపిక్ తీసుకొని వాళ్ళు చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కానీ ఒక మనిషిని మనం నిందించే ముందు ఇక్కడ మనం పార్టీ కోసమో దేనికోసమో స్వలాభం పనిచేస్తున్నప్పుడు ఒక బాధ్యత గల ప్లేస్లో ఉన్నప్పుడు గమనించాల్సింది ఏంటంటే ప్రజలు మనం చూస్తున్నారు, ప్రజలకు మనం ఏ ఉద్దేశం ఇస్తున్నాము, ప్రజలే రేపు ఓటు వేయవలసిన వాళ్ళు అనేది ఒక విజ్ఞత పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. ఆ విజ్ఞత లేదు కాబట్టే అనుచితమైన మాటలు నోట్ల నుంచి వస్తాయి. గతంలో మనం చూడడం జరిగింది, గద్దరన్నని గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కూడా అక్కడ కాసేపు కూర్చోబెట్టినటువంటి పరిస్థితి, ఆయనను వెయిట్ చేయించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈరోజు బీజేపీ పార్టీస్ కూడా అవమానించేటువంటి తీరులో ఇవి ఉండడం. సో ఈ రెండు పార్టీలు వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది? ఎందుకు కాంగ్రెస్ పార్టీతోటి గద్దరన్న చివరి క్షణాల్లో రాహుల్ గాంధీని కలవడం, కాంగ్రెస్ పార్టీ కొంత సపోర్ట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో గద్దరన్నను పక్కన పెట్టింది అనుకోవచ్చు. ఇది చూస్తుంటే క్లియర్గా ప్రజలకు అర్థం అవుతుంటుంది ప్రజల కోసం ఎవరు పనిచేస్తున్నారో, ప్రజల కోసం పనిచేసిన వాళ్ళని ఏ విధంగా అణిచివేస్తున్నారో ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇద్దరు పార్టీలు ఒకటేం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ పార్టీల ఎజెండా కూడా దళితులని, అణగారిన వర్గాలని, మైనారిటీస్లని, గోండులను అణిచివేయడములో భాగంలోనే నడుస్తుంది. ఇంకోటి చూస్తే ఏంటంటే ఇక్కడ జరుగుతుంది, ఎవరైతే భారత రాజ్యాంగాన్ని తన గుండెల మీద చేలబట్టుకుని వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ మీద దాడి జరుగుతుంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని పేర్లను సూచించడం జరిగింది పద్మ అవార్డులో, ముఖ్యంగా గోరెటి వెంకన్న కావచ్చు, గద్దరన్న కావచ్చు, చుక్క రామనరస, ఇటువంటి వాళ్ళ పేర్లు సూచించినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆయన సూచించిన రాష్ట్ర ముఖ్యమంత్రి సూచించినటువంటి పేర్లు కాకుండా మందకృష్ణ గారికి అవార్డు రావడం. సో మీరు గద్దరన్న కూతురుగా ఎట్లా స్పందిస్తారు? మందకృష్ణన్న గారు
మేము మా చిన్ననాయన అని పిలుచుకుంటాము. మా కుటుంబ సభ్యులు, మా నాన్న సమానులు. ఆయనకు వచ్చినందుకు చాలా ఆనందపడ్డాం. అది రేవంత్ అన్న గారు కూడా హర్షం వ్యక్తం చేశారు. మా రాష్ట్రం నుంచి మా అన్నకు రావడం చాలా ఆనందం. సో ఖచ్చితంగా మేము కంగ్రాచులేషన్స్ చెప్తాం. ఆయనను మేము చిన్ననాయన అని పిలుచుకుంటాం మా కుటుంబ సభ్యులు. సో దానికి ఆనందం, దానికి వ్యతిరేకం అస్సలు కాదు. దాని వెరీ మచ్ 100% వీఆర్ హ్యాపీ. కానీ ఒకటేంటంటే తెలంగాణ నుంచి ఇంతమందిని మేము పంపించినప్పుడు దాంట్లో వాళ్ళని సెలెక్ట్ చేయలే. వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు కదా. తొలి దశ మలి దశలో తమ జీవితాలను అంకితం చేసిన లక్షలాదిగా వేలాదిగా ఒక పాటతోనో ఒక మాటతోనో ఒక ఆటతోని కదిలించిన వ్యక్తుల్లో మీరు కన్సిడర్ ఎందుకు చేయలేదని తన ఒపీనియన్ వ్యక్తపరచుకున్నారు. అది ఒపీనియన్ వ్యక్తపరచుకోవడం వేరు, నిందించడు మేము ఇయ్యడము మేమింత అని చెప్పి అనేది చాలా డిఫరెన్స్ ఉందండి. అట్లా ఒక గద్దరన్న యొక్క త్యాగాలను కూడా స్మరించినటువంటి మోడీ గారు ఆయన చనిపోయిన తర్వాత ఉత్తరం కూడా రాయడం జరిగింది. సో ఇంత జరిగినప్పుడు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా పనిచేస్తున్నటువంటి బండి సంజయ్ గారు సో ఎందుకు అసలు బీజేపీ పార్టీ స్ట్రాటజీ ఏం కనబడతా ఉంది? ఎందుకు అనేది మనకు బండి సంజయ్ అన్న గారే చెప్తారు. ఆయన ఒక పాట ద్వారా మీరు ఈ గద్దరన్నకు జరిగినటువంటి అవమానం అనుకోవచ్చు, గద్దరన్నని బీజేపీ పార్టీ సంబంధించిన నేతలు నిందించడం అనుకోవచ్చు. సో వాళ్ళకి ఒక రకమైనటువంటి మెసేజ్ని ఇవ్వాలంటే మీ పాట రూపంలో ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, దోపిడి దొంగల అంతం వరకు ఈ భారత రాజ్యాంగం పోరు ఆగదు. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్.